ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తామని ఎక్కడైనా సీఎం హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి నిర్మలా సీతారామన్ గారి నుంచి కానీ, ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి నుంచి కానీ ఏమైనా స్టేట్మెంట్లు వచ్చాయా? అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక జర్నలిస్టుగా నేను తప్పు పట్టట్లేదండి. ఈరోజు 11,000 కోట్ల పైమాట ఈక్విటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకొని రాష్ట్ర ప్రభుత్వ వాటా దాదాపు 2,600 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్సు, వాటర్ ఛార్జెస్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఇవ్వాలో మ్యాక్సిమం 2,600 కోట్ల రూపాయల విలువైనటువంటి సొమ్ము ఈరోజు తిరిగి ఇవ్వడం జరిగింది, రీయింబర్స్ చేయడం జరిగింది, వదులుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి. మరి కేంద్రమేమో దాదాపు సుమారుగా 12,000 కోట్ల రూపాయలు. మరి నిజంగా ప్రైవేటీకరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తాయి